కట్టింగ్ల పేరిట 107 కోట్లు జైత్యాల జిల్లాలో కటింగ్ల పేరిట 107 కొప్పులు ఇచ్చారన్నారు. ఇప్పుడు కొప్పులు ఇచ్చారు జీవన్ రెడ్డి గారికి ఒకటే మాట మాట్లాడతారు. నేను ఈరోజు కూడా కొప్పులీశ్వర్ గారు జీవన్ రెడ్డి గారు అంటారు. ప్రజాస్వామ్యంతో ప్రజలతో ఎన్నుకోబడ్డట్టు ప్రజాప్రతినిధులు అన్నప్పుడు వాస్తవం మాట. నేను ఇప్పుడు రాజీనామా పత్రం నిలిచిపోతాను, రిజిగ్నేషన్ పత్రం ఇస్తాను. వాళ్ళు ఏ ఫార్మాట్ ఉంటే ఆ ఫార్మాట్ ఇస్తాను. దమ్ముంటే రివ్యూ చేయమని ఇద్దరు, జీవన్ రెడ్డి రివ్యూ చేయమనండి, కొప్పులీశ్వర్ రివ్యూ చేయమని. వాళ్ళ రాజకీయంగా శాస్త్రంగా ఏ పోటీ నుంచి పోటీ చేయమని చెప్పి వాళ్ళు దానికి కట్టుబడి చెప్పగలరు. సీఎం రేవంత్ గారికి ఎద్దు వ్యవసాయం లేదు, కేవలం రియల్ ఎస్టేట్ తెలుసు. రైతు భరోసా, రైతు రుణమాఫీ ఎగ్గొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి జీవన్ రెడ్డి. ఇప్పుడు మా ముఖ్యమంత్రి వరేస్తే ఊరేనులే, మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వరేస్తే ఊరేనులే. ఆయన ఫామ్ హౌస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరేసుకున్నాడు కదా, మిగతా రైతులు వరేసుకుంటే ఊరేనాడు. మీ అందరి సాక్ష్యం, ఇక్కడ మీడియా మిత్రులంత సాక్ష్యం. ఆ రోజు వడ్ల కొనుగోలు కాడ 5 కిలోలు 10 కిలోలు మొరబెట్టుకుంటే ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినప్పుడు ఈ మాజీ మంత్రి కొప్పులీశ్వర్ ఏ సెంటర్ కనుక వచ్చినా మీకు సాక్ష్యం. ఎన్నిసార్లు ఇక్కడ నుంచి మీరు ఎన్నిసార్లు అధికారులతో, జిల్లా కలెక్టర్ గారు కానీ, మా జిల్లా అధికారులు కానీ, మా ఎమ్మెల్యే మీడియా కానీ ఇన్ని మీ రివ్యూల్ మీటింగ్ చేసినాం. ఎన్నిసార్లు మీరు నిర్ణయాలు పెట్టించుకొని మాట్లాడిన మీరు సాక్ష్యమా కాదా? వాళ్ళది 2014 నుంచి 18 నుంచి 23 వరకు వాళ్ళే రాజులు, వాళ్ళే మంత్రులు కదా. అడగోలుగా కటింగ్ అయితే అడగోలుగా చూసుకుంటా అంటే ఏ మిల్లర్ దగ్గర పోయి మాట్లాడి అన్రోల్ చేయించిన ఏ అధికారులను రోడ్డు మీకు వచ్చి మాట్లాడిందా? అప్పుడు నా జిల్లా కలెక్టర్ కానీ, అప్పుడు నా అధికారులు కానీ సాక్ష్యం మీరే కదా. ఇలా 125 కోట్లు ఎంత అంటే 125 దోపిడీ అంటా, 127 కోట్ల ఒకటే లేదు. గులాబ్ గారి కండవ ఒప్పుకున్నారు, దోసుకోవడం తీసుకోవడం వాళ్ళు పెట్టేట్టు. ఆ విధంగా పాపం పింక్ కలర్కున్న కండవ తప్పుకోగానే జీవన్ రెడ్డి గారు కూడా అది ఆలోచన పడ్డాడు. కొప్పులీశ్వర్ అయితే వాళ్ళకు శాస్త్రంగా ఊత పదం పచ్చకాములలో బురంతా పచ్చ కనబడుతుంది. నేను చెప్తున్నా కదా, ఈ జిల్లాలో వడ్ల కొనుగోలు మీద దోపిడీ జరిగినట్టు నిరూపిస్తే రాష్ట్ర మంత్రిగా నా పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. జీవన్ రెడ్డి కానీ, కొప్పులీశ్వర్ గారు కానీ, జీవన్ రెడ్డి గారు, కొప్పులీశ్వర్ గారు రుజువు చేస్తే దమ్ము ఉంటే రుజువు చేయమని చెప్పి అంటున్నా. మీరు ఏ ఫార్మాట్ ఇవ్వమంటే ఆ ఫార్మాట్ ఇస్తాను.